తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ కొండ ప్రాంతం కర్రెగుట్ట. ఇది ప్రధానంగా ములుగు, బీజాపూర్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. మావోయిస్టులు తమ సిద్ధాంత వ్యాప్తి కోసం లక్ష్య సాధనకు ఈ గుట్టలను తమ రక్షణగా ఉపయోగించుకున్నారు. దట్టమైన అడవి, పెట్టని కోటల్లా ఉండే కొండలు, అక్కడ దొరికే జలపాతాల నీరు, తినేందుకు లభించే అటవీ ఆహారం వారి భోజనానికి, జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ క్రమంలో ప్రతిరోజు అటవీ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. రక్షణ ఇచ్చే అటవీ ప్రాంతమే కొన్నిసార్లు వారికి శత్రువుగా మారి ప్రాణాలు తీస్తుంది. అయితే అడవిని అర్థం చేసుకుని దాంతో సహవాసం చేస్తూ అన్నలు తమ జీవితాలను కాపాడుకునేవాళ్లు. క్రమంగా కర్రెగుట్టలోకి కేంద్ర పోలీసు బలగాలు అడుగుపెట్టాయి. చెట్టు పుట్ట విడిచిపెట్టకుండా మావోయిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్ కగార్ను కేంద్ర సర్కార్ చేపట్టింది. ఈ తరుణంలో తరచు వినిపించిన పేరే ఈ కర్రెగుట్టలు. ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ సంస్కృతి నుంచి కర్రెగుట్టలకు పేరు వచ్చినట్లు చెప్తారు. ఇక్కడికి సమీపంలోని గ్రామాల్లో కోయ, గోండు, చెంచు, లంబాడి, మరియా తెగల వారు నివసిస్తూ ఉంటారు. అయితే చారిత్రాత్మక ఆధారాలు ఏవీ లేకున్నా ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు, గుహలు, కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం అన్నిటినీ సూచించే విధంగా కర్ర, కరకు లేదా గట్టి అనే అర్థం వచ్చేలా ఈ ప్రాంతానికి కర్రెగుట్ట అని వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలను ఆదివాసీలు వివరించేందుకు ఇలా పిలిచి ఉండవచ్చని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ కొండ ప్రాంతమే కర్రెగుట్టలు. ఇది ప్రధానంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం సరిహద్దు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతం. అంతేకాదు, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కొండల శ్రేణి విస్తరించి ఉంది. పెద్ద గుహలు, సొరంగాలు ఉంటాయి. వాగులు, వంకలతో కర్రెగుట్టలు నిండి ఉంటాయి. ఈ కొండలు సముద్ర మట్టం నుంచి సుమారు 5,000 అడుగులు ఎత్తు, అంటే 1,524 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. పెట్టని కోటల్లా శత్రు దుర్భేదంగా ఉండే ఈ కొండల శ్రేణి రుద్రార నుండి దాదాపు 90 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, భీమారంపాడు, పెదవూట్లపల్లి, గుంజపర్తి, పూజారి కాంకేర్, నంబి, నడిపల్లి, ఎలిమిడి, గలగం ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల ప్రాంతాన్ని 45 ఏళ్ల క్రితం మావోయిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. 80లలో నక్సలిజం దేశమంతా విస్తరించడం ప్రారంభించింది. ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీలలోనూ వ్యాప్తి చెందింది. 2 రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ కర్రెగుట్టల ప్రాంతం నక్సలైట్లకు శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా ఉండడంతో వాళ్లకు కీలకమైంది. 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడంతో ఈ స్థావరం వాళ్లకు అత్యంత కీలకమైంది. ఇక్కడ తమ క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు. ఆయుధాల తయారీ, మిలిటరీ శిక్షణ, పార్టీ విస్తరణకు కేంద్ర బిందువుగా మారింది. మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రకటించింది. యుద్ధంలో ఏదైనా ప్రాంతాన్ని సైనికులు స్వాధీనం చేసుకుంటే ఆ ప్రాంతంలోని ఎత్తైన స్థలంలో గాని, అక్కడి రాజకోట మీద గాని అతిపెద్ద నిర్మాణాలపై సైనికులు తమ జెండాను విజయకేతనకి చిహ్నంగా ఎగరవేస్తారు. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగరవేయడం అంటే సుదీర్ఘకాలంగా మావోయిస్టుల చేతిలో ఉన్న ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిఆర్పీఎఫ్, తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు, కోబ్రా దళాలకు చెందిన 24,000 మంది ఆపరేషన్ కగార్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధాలు, బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులు, అందుకు అవసరమైన సాధన సంపత్తి, స్మోక్ బాంబులతో భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టుపట్టాయి. కర్రెగుట్టల ప్రాంతానికి వారి నుండి విముక్తి కల్పించారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టలకు వెళ్లారు. ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు. మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆనంద్ కర్రెగుట్టలో పర్యటించారని తెలుస్తోంది. మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనాయకులు తప్పించుకున్నారని అర్థం చేసుకోవచ్చు. అక్కడ మావోయిస్టులు అసలు లేరని కూడా క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది. అదే సమయంలో అడవిలో అభివృద్ధి జరుగుతుందనే సందేశాన్ని కూడా ఆనంద్ పంపించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం సహా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు ఆయన.